బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను మరింత బలపడింది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది ప్రస్తుతం తుఫానుగా మారింది. ఈ రోజు చెన్నైకి 600 కిలోమీటర్లు, విశాఖకు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికల్లా ఇది తీవ్ర తుఫానుగా మారి మంగళవారం సాయంత్రం ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధ చేయకుండా అధికారులు ఇచ్చే హెచ్చరికలను నిశితంగా గమనిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మోంతా తుఫాను తీరం దిశగా వేగంగా కదులుతున్నందున తీరం వెంబడి వాతావరణం మారిపోనుంది. గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ రోజు కాకినాడ నుంచి నెల్లూరు వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాను ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని తీర ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించాలని సూచించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మోంతా తుఫాను కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవచ్చు. శ్రీకాకుళం, మన్యం, విశాఖ, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి తుఫాను మరింత తీవ్రమై రేపు తీరం దాటే సమయంలో గాలి వేగం మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.